సర్టన్ మీడియా దాంతో కలిపి ఏంటి ఉపయోగం? సార్ తెలంగాణలో జనసేన పోటీ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారా? అలాగే కొండా సుస్మిత కూడా జనసేనలోకి వస్తున్నారు ప్రచారంలో నిజమే. కొండా సురేఖ్ గురించి మనం మాట్లాడలేదు, కొండా సుస్మిత కూడా. ఇప్పుడు జనసేన తరఫున మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీనివాసరావు అని గతంలో కొంత బాగా మీడియాలో ఉండేవాళ్ళు కరోనా టైంలో. అప్పుడు కూడా ఆయన జనసేనలో చేరారు ఒక దశలో. మొన్న కూడా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఆఫీస్ అది ఓపెన్ చేసినప్పుడు కూడా ఆయన కలిసినట్టున్నారు, ఆయన చేరారు. ఇప్పుడు ఆయన ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా ఉంటాడని వాళ్ళ కార్యదర్శి రామ్ తాళ్ళూరి ప్రకటించారు. అంటే ఇది వ్యక్తిగతమైనది కాదు, పార్టీ పరంగానే శాసన మండలి ఎన్నికల్లో తమ తరఫున శ్రీనివాసరావు చేస్తారని. ఒకటేమో ఆయన ఇదివరకు అధికారిగా ఉన్నారు కాబట్టి ఆ సంబంధాలు అవి ఉన్నాయనేది కూడా కావచ్చు. ఆయన చాలా రోజులుగా రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహపడుతున్నారు. దానికోసం బహుముఖ కార్యక్రమాలు చేయటము, ప్రచారంలో ఉండడం ఇవన్నీ మనం గమనిస్తున్నాము. సో ఆ నిర్ణయం. ఇంకా రెండవది, ఇంకా ముఖ్యమైనది కొండా సుస్మిత, కొండా సురేఖ కుమార్తె, ఎవరైతే ఈ మధ్య చాలా సంచలన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చేశారో ఆమె నేను పోటీ చేస్తాను పరకాల నుంచి తప్పకుండా అన్నారు. పరకాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తారా? కాంగ్రెస్ పార్టీ తరఫున రేవూరి ప్రకాష్ రెడ్డి చేస్తాడని ముఖ్యమంత్రి అదివరకే ప్రకటించుంటారు. సో ఈ సమయంలో ఆమె చేస్తాను, ఏదేమైనా చేస్తాను, ఇండిపెండెంట్గా అయినా చేస్తానని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఆమె వేరే పార్టీ తరఫున లేదా ఇండిపెండెంట్గానో చేస్తారని అనుకోవాలి. ఇప్పుడు ఆమె జనసేనలోకి వెళ్ళొచ్చు అని బీజేపీకి లేకపోతే కూటమికి కాస్త అనుకూలంగా ఉండే పత్రికలన్నీ కూడా వార్తలు ఇస్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే అలాంటి సంకేతాలు ఇచ్చి ఉండాలి. రెండోది, వాళ్లకు కొండా కుటుంబానికి అక్కడ స్థానికంగా ఉండే సంబంధాలు, కొన్ని సామాజిక నేపథ్యాలు ఇవన్నీ దృష్ట్యా కూడా ఇది ఉండొచ్చు. పైగా వాళ్ళు కొంచెం సెన్సేషనల్ సంచలనాత్మక వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు వీటికి పెట్టింది పేరు. రామ్ గోపాల్ వర్మతో సినిమా తీయించినప్పుడు కూడా ఈఎంఐ ఎక్కువగా ముందుండి చేయటం ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఈ రెండు జరిగితే తెలంగాణలో జనసేన యాక్టివిటీ లేకపోతే కంటెస్ట్లు ఇవన్నీ కూడా మొదలవుతాయి. తెలంగాణలో ఆఫీస్ మొదలుపెట్టి అసలు తెలంగాణకు పవన్ కళ్యాణ్ రాకపోవటం అన్నదే జూన్ 2వ తారీఖున అది పెద్ద సమస్య అయింది. అప్పుడు రాకపోవటం, ఆయన్ను అడ్డుకుంటామంటాము, ఆయన వచ్చి చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందించటము ఇవన్నీ మనం చూసాం. మరోవైపున బీజేపీ ఏమో ఆయనతో మాకు పొత్తే ఉండదు, మేము ఎవరితో పొత్తు పెట్టుకోం, మేము ఒంటరిగా పోటీ చేస్తామని ఒకేసారి తెలుగుదేశం, జనసేన రెండింటికి కూడా డోర్స్ మూసేసిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఆశీస్సులు రేవంత్ రెడ్డికి ఉన్నాయనే ప్రచారం ఇంకోవైపున కనిపిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో కొండా వాళ్ళ అమ్మాయి జనసేనలోకి వెళ్తుందనే కథనాలు కానీ లేకపోతే ఈ శ్రీనివాసరావు అధికారికంగా వాళ్ళ అభ్యర్థిగా ప్రకటించడం కానీ ఇవన్నీ రాబోయే కాలంలో జనసేన తెలంగాణలో చోటు సంపాదించడానికి, పాగా వేయడానికి గట్టి ప్రయత్నం చేస్తుంది. ఆ మాట పవన్ కళ్యాణ్ 1-2 సార్లు నాకు కావాల్సినంత మంది కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు, నేనే సమయం తీసుకున్నానని చెప్తూ వచ్చారు. అందుకని 2029, 28లో కూడా వచ్చు తెలంగాణ వరకు ఆ ఎన్నికల్లో జనసేన ఇక్కడ రంగంలో ఉంటుంది అనేది అయితే చాలా స్పష్టమవుతుంది. తెలుగుదేశం లేకపోతే ఇప్పుడు చూడండి, బీజేపీ ఉండదు, తెలుగుదేశం కూడా ఉండకపోయినా ఒంటరిగా ఉంటుందా? ఇది బిగ్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే స్థానిక ఎన్నికల సందర్భంలో కొంత గ్యాప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ సమావేశాలకు రాలేదు, ఎక్కువ సీట్లు అడుగుతున్నారు, ఇలా రకరకాల నాగబాబుకు కూడా చైర్మన్గా చేశారు, మంత్రి అన్న వాళ్ళని. ఇలాంటి అనేక పరిణామాల మధ్యలో తెలంగాణలో కూడా నిలదొక్కోవడానికి, స్థానం సంపాదించడానికి ప్రయత్నించడం అన్నది ఒక రాజకీయ సంకేతం అవుతుంది. సామాజిక సమీకరణానికి కూడా తన ఉన్నటువంటి ఆదరణను ఇక్కడ కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇంకా బీజేపీకి ఇది ముఖ్యమైనది, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల మీద బీజేపీ ఎక్కువగా దృష్టి పెడుతుంటుంది. అంతకుముందు వామపక్షాలు, బీఆర్ఎస్ ఉన్నాయి, ఇప్పుడు బీజేపీ ఇప్పుడు కంగారు పడాలి. ఎందుకంటే తెలుగుదేశం ఇప్పుడేమి ఇక్కడ పోటీ చేయదు కానీ కౌన్సిల్ ఎన్నికల్లో, కానీ బీజేపీ చేస్తుంది. మరి బీజేపీ వాళ్ళు దీని పట్ల ఎలా స్పందిస్తారు, పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారు? ఇప్పుడు ఆయనైతే కేరళలో చికిత్సలో ఉన్నారు, ఆయుర్వేద చికిత్సలో. ఆయనకి అక్కడ బాగా ఘన స్వాగతం పలికారు, అది ఇదని మనకు స్టోరీస్ కనిపిస్తున్నాయి. రైట్ సార్.